బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ చేసింది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్లలో ఆక్రమణలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫోకస్ పెట్టింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీటి మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని నిర్మాణాలు, వ్యాపార సంస్థలపై త్వరలోనే చర్యలు తీసుకుంటారంటూ తెలుస్తోంది. హెచ్ఎండిఏతో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో హైడ్రా చర్చలు జరుపుతోంది. మాజీ మంత్రి తలసాని కొడుకు సాయి కిరణ్ కు చెందిన థ్రిల్ సిటీ, ఈట్ స్ట్రీట్లపై హైడ్రా యాక్షన్కు దిగబోతున్నట్టుగా సమాచారం. బఫర్ జోన్లలో కట్టిన మరికొన్ని వ్యాపార సంస్థలపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇటు హైడ్రా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మరి ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అంటే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి, కొన్ని జోన్లకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కూడా క్వశ్చన్ చేశారు. కొన్ని సందర్భాల్లో నెక్లెస్ రోడ్డు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణకు సంబంధించి హైడ్రా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఆక్రమణ మీద హైడ్రా ఫోకస్ చేసింది. ఇప్పటికీ అధికారులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చే చర్చలు, ఎప్పుడు ఈ ఆక్రమణ మీద కొరడా ఝులిపించబోతోంది హైడ్రా? సచిన్, హైడ్రా చర్యలపై ఇప్పటికే రెండు రకాల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు ఇరిగేషన్ అధికారులు ఈరోజు హైడ్రా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి పరిస్థితి పైన కూడా చర్చ జరిగిందని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజకీయ నేతలు కూడా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ హైడ్రా పైన విమర్శలు చేసిన నేపథ్యంలో హైడ్రా అధికారులు హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి ఈ వ్యాపార సముదాయాలపైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ పరిధిలోనే థ్రిల్ సిటీ పేరుతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకైనటువంటి సాయి కిరణ్ యాదవ్ కి సంబంధించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా థ్రిల్ సిటీ అనేది పెద్ద భవనం, అది పెద్ద అంటే భారీ వ్యాపార సముదాయం. అది థ్రిల్ సిటీ పేరుతో పిల్లల గేమ్స్తో పాటుగా భారీ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. కొన్ని షోస్ కూడా అక్కడ జరుగుతాయి, కొన్ని ఈవెంట్లు కూడా జరుగుతాయి. యాక్చువల్లీ మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లోనే ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో పెద్ద భవనాలతో పాటుగా భారీ ఎత్తున్నటువంటి రెస్టారెంట్లు కూడా నిర్మించారు. దీంతో పాటుగా ఈట్ స్ట్రీట్ కూడా ఒక పెద్ద రెస్టారెంట్. అది దీనికి సంబంధించినటువంటి ఈ నెక్లెస్ రోడ్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఇది మొత్తం కూడా హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లోనే ఉంటుంది. కానీ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ అటు రాజకీయ నేతలే కాదు, నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా పైన భారీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన కూడా ఫోకస్ చేశారు. ఈ రెండు రెస్టారెంట్లతో పాటుగా, ఈ రెండు థ్రిల్ సిటీతో పాటు ఈట్ స్ట్రీట్తో పాటుగా మొత్తంగా హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఆర్ బఫర్ జోన్లలో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరిగాయి, ఎన్ని ఆక్రమణలు జరిగాయని చెప్పి పూర్తిగా ఇరిగేషన్ అధికారులతో కలిసి నివేదిక సమర్పించమన్నట్లుగా తెలుస్తోంది. ఆ నివేదిక అనంతరం ఈ థ్రిల్ సిటీతో పాటుగా, ఈట్ స్ట్రీట్తో పాటుగా ఎన్ని ఆక్రమణలు జరిగాయని నివేదికలో తేలిన అనంతరం వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సచిన్, రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం హుస్సేన్ సాగర్ చుట్టూ ఆక్రమణల మీద హైడ్రా ఫోకస్ చేస్తుంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లకు సంబంధించి ఆక్రమణల మీద చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కడ రియాక్ట్ అవటం లేదు, అక్కడ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు వీటి మీదే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు, వ్యాపార సంస్థల మీద త్వరలో చర్యలకు దిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. హెచ్ఎండిఏతో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో హైడ్రా మీటింగ్ నిర్వహించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ కు చెందిన థ్రిల్ సిటీ, ఈట్ స్ట్రీట్లపై హైడ్రా యాక్షన్కు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. బఫర్ జోన్లలో కట్టిన మరికొన్ని వ్యాపార సంస్థల మీద కూడా చర్యలకు దిగేందుకు హైడ్రా సిద్ధమైందనే చర్చ జోరందుకుంది.